తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమ్మకమే ఆమె ప్రాణం తీసింది. ఎదుటి వారికి సహాయం చేయాలనే మంచి మనసే ఆమెను నట్టేటా ముంచింది. ఐటీ హబ్లో అందరినీ ఆకర్షించే ఆ కేబుల్ బ్రిడ్జ్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో అందమైన పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ ఒక యువతి బలవన్మరణానికి వేదికైంది. క్షణికావేశంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నాగోల్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల రోజా రమణి మాదాపూర్లోని ప్రముఖ మెడికవర్ హాస్పిటల్లో అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తోంది. ప్రతిరోజు నాగోల్లోని తన నివాసం నుంచి మాదాపూర్కు వచ్చి వెళ్తూ ఉండేది. రోజులాగే శుక్రవారం కూడా ఉద్యోగానికి వెళ్లిన రోజారమణి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. తమ కూతురు కనిపించడం లేదంటూ నాగోల్ పోలీస్ స్టేషన్లో ఆవేదనతో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇక్కడ ఊహించని విధంగా మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఒక యువతి దుర్గం చెరువులోకి దూకినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ లభించిన ఆధారాల ప్రకారం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి నాగోల్కు చెందిన రోజా రమణిగా పోలీసులు నిర్ధారించారు. అప్పటి వరకు కూతురు క్షేమంగా తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన తల్లిదండ్రులకు ఈ వార్త పిడుగులాంటి వార్తగా మారింది. ఈ ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రోజా రమణి తమకు తెలిసిన కొందరిలో పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఆ డబ్బును తిరిగి వసూలు చేయడంలో ఆమెకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే సమయంలో ఆమె తీసుకున్న పర్సనల్ లోన్ ఈఎంఐలు సమయానికి కట్టలేకపోయింది. అటు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇటు లోన్ బాకీలు పెరిగిపోవడంతో రోజారమణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం కేబుల్ బ్రిడ్జి పైకి చేరుకొని ఎవరూ గమనించిన సమయంలో దుర్గం చెరువులోకి దూకి ప్రాణాలు విడిచింది. ఇక ఐటీ కారిడార్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన కేబుల్ బ్రిడ్జ్ పై ఇలాంటి ఆత్మహత్య ఘటనలు జరగడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణను వేగవంతం చేశారు. ఆర్థిక ఇబ్బందులకు కారణమైన వ్యక్తులు ఎవరెవరికి డబ్బులు ఇచ్చింది అనే కోణంలో కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఒక చక్కటి ఉద్యోగం చేస్తూ ఉన్నత భవిష్యత్తు ఉన్న యువతి ఇలా అప్పుల బాధలతో బలవన్మరణానికి పాల్పడడం అందరినీ కలిచివేస్తోంది. ఏ సమస్యకైనా ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని ధైర్యంగా నిలబడి పోరాడాలని పోలీసులు, మానసిక నిపుణులు ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నారు.